నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ప్రస్తుత రబీ సీజన్ కోసం నవంబర్ 25 నాటికి రాజస్థాన్లో శనగల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధిలోని 16,40,234 హెక్టార్ల నుండి పెరిగి 18,53,330 హెక్టార్లకు చేరింది. కానీ గుజరాత్లో 3.14 లక్ష హెక్టార్ల నుండి 1.84 లక్షల హెక్టార్లకు చేరింది. తెలంగాణలో 1,60,092 ఎకరాల నుండి 1,40,475 ఎకరాలకు విస్తరించింది. ఆంధ్రలో జెజె శనగలు తమిళనాడులోని సేలం, మదురై, విరుద్నగర్, ఈరోడ్ ప్రాంతాల డెలివరీ 7,100, కర్ణాటక ప్రాంతపు సరుకు 7,300 మరియు తుత్తికుడి ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు 6,700 నుండి 6,800 మరియు ముంబైలో టాంజానియా శనగలు 150 పెరిగి 6,450. సూడాన్ కాబూలీ శనగలు 7,100 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రలోని కర్నూలు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు 100 తగ్గి 6,550 నుండి 6,750 కొమ్మ. కాక్-2 కాబూలీ శనగలు 8,550. డాలర్ శనగలు 12,100 మరియు హైదరాబాద్, మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతపు శనగలు 6,800 నుండి 6,850 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గిలో శనగలు 6,800 నుండి 6,900 ధరతో వ్యాపారమైంది. గత వారం ఢిల్లీలోని లారెన్స్ రోడ్ వద్ద 70 నుండి 80 వాహనాల సరుకు రాబడి కాగా, రాజస్థాన్లోని షేకావతి ప్రాంతపు సరుకు 7,000, జైపూర్లో 6,950, మధ్యప్రదేశ్ సరుకు 6,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశీ శనగలు 6,600 నుండి 6,725, డాలర్ శనగలు 11,000 నుండి 13,400, కాబూలీ శనగలు 40 నుండి 42 కౌంట్ 15,700, 42 నుండి 44 కౌంట్ 15,400, 44 నుండి 46 కౌంట్ 15,100 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం సరుకు 6,500 నుండి 6,700, అన్నిగిరి శనగలు 6,700 నుండి 7,100, అకోలాలో 2,000 నుండి 2,500 బస్తాల సరుకు రాబడి కాగా, మిక్స్ శనగలు 7,000, యావరేజ్ కొత్త సరుకు 6,350 నుండి 6,950, పప్పు 8,000 నుండి 8,700 మరియు రాజస్థాన్లోని కోటాలో శనగలు 5,000 నుండి 6,200, జైపూర్లో 6,925 నుండి 7,000, శనగ పప్పు 7,925, రాజ్కోట్ దేశీ సరుకు 6,000 నుండి 6,300, కాంటా సరుకు 6,500 నుండి 7,000, కాబూలీ రకం 10,000 నుండి 12,500, దాహోద్లో 6,400 నుండి 6,600 మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్, ఝాన్సీ ప్రాంతాలలో 5,800 నుండి 6,350 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.